ఈ కాశీ మహాక్షేత్ర రాజ్యాన్ని దర్శించలేనటువంటి అశక్తతతో ఉన్నవారికి శాస్త్రం ఇంత సులభమైనటువంటి మార్గాన్ని చెప్పింది. మనం ఒక్కసారి ఆలోచిస్తే మన ఋషులకు మన ఎందుకు ఎటువంటి వాత్సల్యం ఉన్నది అనేటువంటి ఒక అంశం మనకు అవగతమవుతుంది. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇతి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్ అని చెప్పడం జరిగింది. అంటే వెళ్ళలేకపోతారు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ, సాంసారికమైనటువంటి ఇబ్బందుల వల్ల కానీ, ఆరోగ్య సమస్యల వల్ల కానీ, ఏ కారణాల వల్లనైనా మనం వెళ్ళలేనట్టయితే ఎట్లా మరి కాశీవాస ఫలం ఎట్లా వస్తుంది? కాశీకి వెళ్ళినటువంటి యొక్క పుణ్యఫలం నాకు ఎలా రావాలి ఈ జన్మకి అని బాధపడవలసిన అవసరం లేదన్నారు. ఇది కేవలం అశక్తుల విషయంలో చెప్పింది మాత్రమే. ఎందుకంటే అహం కాశీం గమిష్యామి, నేను కాశీకి వెళ్ళాను, తత్రైవ నివసామ్యహం, నేను అక్కడ ఉన్నాను, నేను స్వామిని దర్శించాను, నదిలో స్నానం చేశాను, ఇతి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేతన్నాడు. ఈ విధంగా ప్రతి నిమిషమందు మనస్సులో స్మరిస్తూ ఉన్నట్టయితే నేను కాశీకి వెళ్ళాను, నేను కాశీలో ఉంటూ ఉన్నాను, నేను స్వామిని దర్శిస్తున్నాను అని ఈ విధంగా ఎల్లప్పుడూ మనస్సులో స్మరిస్తూ ఉన్నట్టయితే కాశీలో ఉన్నవాడికి ఎటువంటి పుణ్యఫలం కలుగుతుందో అటువంటి పవిత్రమైనటువంటి ఒక దివ్యమైన పుణ్యఫలాన్ని పొందుతాడు అని చక్కగా కాశీఖండంలో వ్యాసుల వారు చెప్పడం జరిగింది.